ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఈరోజు గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వద్ద పత్రికా సమావేశం నిర్వహించిన గౌరవ శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు గారు 2018లో ఈ బ్రిడ్జ్ కూలిపోతే అప్పటి నుంచి తాత్కాలిక మరమ్మతుల పేరిట 1,50,00,000 రూపాయలు వచ్చాయని నిన్నటి రోజున వేటు న్యూస్లో వచ్చిన కథనం మేరకు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో కాంట్రాక్టర్ ఎవరు అని వివరాలు వెల్లడించాలని తెలపడం జరిగింది. అందరికీ నమస్కారం. గత 6 సంవత్సరాలుగా గంపలగూడెం మండలం అలాగే ఏకొండూరు మండలం ప్రజల్ని దాదాపు 1,00,000 మందిని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ వినగడప దగ్గర కట్టలేరు మీద కూలిపోయిన బ్రిడ్జి. అయితే ఈ బ్రిడ్జి కూలిపోయిన 2018 ఆగస్టు సెప్టెంబర్లో ఈ బ్రిడ్జి కూలిపోయిన వెంటనే అప్పట్లోనే తెలుగుదేశం ప్రభుత్వం 13 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి దానికి సంబంధించిన పని ప్రారంభించడం జరిగింది. కానీ ఆ తర్వాత 4-5 నెలల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు ఈ బ్రిడ్జిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మరుగున పడ్డ ఈ బ్రిడ్జి పనుల్ని వెలికితీసి సంబంధిత శాఖ మంత్రితో 3 సార్లు కలిసి దీనికి సంబంధించిన అన్ని వివరాలు అధికారులకు అందించి పరిపాలనాపరమైన అనుమతులన్నీ పొంది ఆర్థిక శాఖ అనుమతుల కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నాం. దాదాపు 30 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి పరిపాలనాపరమైన అనుమతులు తెచ్చుకోవడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంగా కూడా ముఖ్యంగా గత సంవత్సరం అనేక సార్లు వర్షాలు రావటం, పైన కురిసిన వర్షాల వల్ల ఆ వర్షం ఇక్కడ వరదగా మారి ఇక్కడ అనేక సార్లు ఈ వాగు పొంగి రవాణాకి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఇక్కడున్న స్థానిక నాయకులు మేము మా సొంత డబ్బులు వేసుకొని తాత్కాలిక ఏర్పాట్లు చేసి 5-6 సార్లు ఈ 2 మండలాల ప్రజల ఇబ్బందులు తొలగించడం కోసం ప్రయత్నం చేశాం. ఆ క్రమంలో గత 15 నెలలుగా స్థానిక నాయకులు మేము సొంతగా దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పైపులు తీసుకొచ్చి అలాగే పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి మరామతులు చేయడానికి ప్రయత్నం చేశాం. ఈ సంవత్సరం కూడా ఇప్పటికి 2 సార్లు